సో ఈ టిప్ ప్రతి ఒక్క టైలర్కి యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఇది మనకి కస్టమర్ ఇచ్చారండి లేస్. ఇలాంటి లేస్ ఇచ్చారు మన కస్టమర్. ఇదేంటంటే మొత్తం స్టోన్ వర్క్ ఉంది చూడండి, స్టోన్ వర్క్ అండ్ పర్ల్స్ వచ్చాయి. ఇది మనము మెషిన్ మీద కుట్టడానికి రాదు. సో మన కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనకి నెక్ మొత్తం వేయమని చెప్పారు, నెక్ అండ్ హ్యాండ్స్కి వేయమని చెప్పారు. సో ఇదంతా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ మీద స్టిచ్ చేయాల్సి వచ్చింది. చూడండి, ఇది మొత్తం హ్యాండ్ మీద స్టిచ్ చేసాం. సో మనకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఇది హ్యాండ్స్కి వేసాము, హ్యాండ్స్కి అటాచ్ చేసేటప్పుడు ఇది మనకి స్టోన్ వర్క్ ఉంది కాబట్టి మనకి మెషిన్ మీద సూది అనేది దిగదు. సో సూది దిగకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఇవన్నీ స్టోన్స్, ఈ పర్ల్స్ అనేటివి మనం ఇలా చేతితోటి లాగాల్సి వస్తుంది. చేతితోటి లాగడం కూడా నేను ఒక ఈజీ వే ట్రిక్ చెప్తానండి. చూడండి, ఇది మిగిలిపోయిన లేస్, ఇది దీంతో మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఉంది కదా, మనకు టైలర్కి అన్నప్పుడు ఖచ్చితంగా ఇది బాబెన్ ఉంటుంది కదండి, దీంతో ఇలా రబ్ చేసేయండి. ఇలా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. దీనివల్ల మీకు గోర్లకి ప్రాబ్లం కూడా లేకుండా ఇలా చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో చూస్తున్నారా. ఇదండి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇదనే కాదండి, ఏ స్టోన్ డిజైన్ ఉన్న లేస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఇలా బాబిన్ తోటి ఇలా రబ్ చేసేస్తే పోతుందండి. ఈ టిప్ మీకు ఏమైనా యూస్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్ అయ్యిందనుకో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.